హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా కోటు స్టిచ్చింగ్ అండి. చిన్నపిల్లల కోటు స్టిచ్చింగు. ఇలా ప్లెయిన్గా ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు ఈ విధంగా పైన కోటు కింద ఇలా కట్ వర్క్తో కోటు స్టిచ్ చేశారంటే చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ కోటు మెజర్మెంటు పొడవు 11 ఇంచులు తీసుకున్నానండి. అడ్డం 13 ఇంచుల వరకు తీసుకున్నాను. హ్యాండ్స్ 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము అది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. బుట్ట చేతులు చూసారా, చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు మనం కట్ వర్క్ కోట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ముందుగా మనము ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం బకరా పేపర్ తీసుకొని మనం రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ షేపు బకరా పేపర్ కట్ చేసుకుని ఈ విధంగా ఐరన్ చేసుకుని క్లాత్కి ఇలా ఐరన్ చేసుకుంటే క్లాత్కి అంటుకుంటుందండి బకరా పేపరు. మనం ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ వర్క్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం రెండాట్లు కూడా ఇదే విధంగా చేసుకోవాలండి. కింద పాటు పైకి వచ్చేలాగా నేను స్టిచ్ వేస్తున్నాను. ఈ బకరా పేపరు లోన వైపుకి వెళ్ళిపోతుందండి. ఇలా కట్ వర్క్ గీసుకున్న తర్వాత మనం మిషన్ మీద లూజ్ కుట్టు పెట్టి ఈ విధంగా పాదం ఎత్తుతూ దించుతూ ఈ విధంగా మనం డ్రా గీసుకున్నాం కదండి, ఆ ప్రకారం స్టిచ్ వేసేసుకోవాలి. స్లోగా ఈ విధంగా చిన్నగా స్టిచ్ వేసేసుకోవాలండి. రాలేని వాళ్ళు కూడా ఇలా పాదం ఎత్తి దించుతుంటే మనకి ఈజీగా వీలుగా ఉంటుందండి కుట్టడానికి. ఇలా వంకరగా కుట్టవలసిన క్లాత్ అయినా కూడా నీట్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా నేను రెండాట్లకి స్టిచ్ వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి రెండాట్లకి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకుని కట్స్ పెట్టుకోవాలండి. ఇలా కట్స్ పెట్టడం వల్ల బ్యాక్ సైడ్కి బాగా వంగుతుంది. ఇప్పుడు ఫింగర్ వేలు తీసుకుని ఈ విధంగా బయట వైపుకి వచ్చేలాగా ప్రెస్ చేస్తే ఇలా నీట్గా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఐరన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఇలా చూసారు, ఈ విధంగా ఐరన్ చేసానండి నేను. ఇలా చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. పైనుంచి చూసారా, రెండాట్లకి ఇదే విధంగా స్టిచ్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్టు లైనింగ్ క్లాత్ స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ సైడ్ పైకి వస్తుంది. నేను అలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుని ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి మలుచుకుని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలండి. ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుని మొత్తం 4 వైపులా స్టిచ్ వేసేసుకోవాలి, లూజ్ కుట్టు. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని కింద వైపు 1/2 ఇంచు చొప్పున ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అడ్జస్ట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేసుకుని 4 వైపులా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ అండి. ఈ క్లాత్ బుట్ట చేతులకు తీసుకున్నాను. 20 ఇంచెస్ తీసుకున్నానండి. అడ్డం 5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ క్లాత్కి 4 ఇంచెస్ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి కుర్చీలు పెట్టుకోవాలండి. బుట్ట హ్యాండ్స్కి చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న కుర్చీల కింద పెట్టేసుకోవాలండి ఒకవైపు. అదేవిధంగా రెండవ వైపు కూడా మనం ఎక్కడి వరకు కుర్చీలు పెట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. పైన వైపు ఇలా చిన్న చిన్న కుర్చీల కింద పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు పెట్టేసుకోవాలండి రెండాట్లకి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకొని
చూసారా ఈ విధంగా 2 స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత అంచు ఉంటుంది కండి, ఆ అంచు ఈ విధంగా స్టిచ్ వేశాను నేను. చాలా బాగుంది. కింద వైపు వేసుకోవాలండి ఈ అంచు. పావించు గ్యాప్ ఇచ్చి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్కి కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని 2 సమానంగా ఉండేలా చెక్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని తిరగవేసి లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. కరెక్ట్గా చెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి కింద వైపు. అలాగే దాన్ని మలుచుకొని పై వైపు ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. బ్యాక్ సైడ్కి బాగా వంగుతుంది. ఇలా మలుచుకొని పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకొని చుట్టూరు లైనింగ్ ఒరిజినల్కి జాయింట్ కుట్టు వేసేసుకోవాలండి. లూజ్ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకుని 2 సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చాయో బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు కోట్ తీసుకుని హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. మధ్యలోకి పట్టుకుని సమానంగా ఉందో లేదో చెక్ చేసుకుని మధ్యలోంచి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. చివరి నుంచి పట్టుకుంటే ఎగుడు దిగుడు వస్తుంది. ఇలా మధ్య నుంచి స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా వేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకుని జిగ్జాగ్ వేసేసుకోవాలండి. దారాలు పీచులు ఇవేమీ రాకుండా ఉంటాయి. ఇలా 2 వైపులు వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకుని సైడ్ జాయింట్లు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 2-3 కుట్లు వరకు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. నచ్చితే లైక్ చేయండి. ఎంత బాగున్నాయో చూసారా హ్యాండ్స్. కోటు ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇలా కోటు పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్